హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత ఫుడ్ డైరీ. ఈరోజు మీ అందరికీ ఫ్రూట్ కస్టర్డ్ని చేసి చూపిస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ని మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 లీటర్ పాలు, నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఒక 3 స్పూను కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, గీ. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను చూడండి: పొమోగ్రెనేట్, గ్రేప్స్, యాపిల్, కర్బూజా. ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ బనానా తీసుకున్నాను, బనానాని తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసేదని చూద్దాం రండి. ఇప్పుడు నేను ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ని ఒక 2 స్పూన్ ఆఫ్ గీతో బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీ అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి 100% నచ్చుతుందండి. ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగినాక ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని పాలుతో బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలు లేదంటే మీరు వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మిక్స్ అయినాక పాలకు వేసుకొని ఒక మిక్స్ ఇవ్వాలండి. ఇలా వేసినాక ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మిక్స్ చేయకపోతే కింద మాడిపోతుంది. మీరు జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ని వేసినాక పాలు థిక్నెస్ వస్తుందండి. ఇప్పుడు మీకు షుగర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. షుగర్ తక్కువ కూడా తినేవాళ్ళు ఉంటారు, చూసుకొని యాడ్ చేసుకోండి. దీనికి ఎలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కస్టర్డ్ పౌడర్ని బాదం ఫ్లేవర్ తీసుకున్నానండి. సో ఎలాచి పౌడర్ అవసరం లేదు. మీరు వెనిలా పౌడర్ తీసుకుంటే యాడ్ చేసుకోండి. ఒక 30 మినిట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా అయినాక ఫ్రూట్ని యాడ్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా, అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ప్లీజ్ నా కోసం ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా అన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అది కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత తిక్కుగా ఉందో. ఇలా తిక్కుగానే ఉండాలండి. తర్వాత ఫ్రూట్స్ది కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిందండి. ఇప్పుడు లాస్ట్కి సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిందండి. మీరు ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి, లేకపోతే అలానే అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి. మీ అందరి కోసం ఒక మంచి మాట: ఎవరు ఏ కర్మని చేసుకున్నారో వారు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కమెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.